ఏమండోయ్, గోధుమ పిండి బెల్లంతో చేసే ఈ చిన్ని పిండి వంట ఇంటిల్లపాదికి బాగా నచ్చేస్తుంది. 2 గిన్నెల గోధుమ పిండి కాస్త ఉప్పు వేసి కలిపి ఒక 4 టేబుల్ స్పూన్లు మరిగిన నూనెను వేసి ముందు గరిటెతో కలిపి తర్వాత చేతితో ఇలా ఉండయ్యేలా చూసుకోవాలి. అప్పుడే బాగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు సరిపడా నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కాస్త పెద్ద ముద్దని తీసుకుని పిండి వేసి కొంచెం మందంగా ఉన్న చపాతీలా చేసుకోండి. ఇప్పుడు చాకుతో ఇలా బలపాలు కణికలు ఉంటాయిగా, అలా కట్ చేసుకుంటే కొమ్ములు వేయించడానికి సిద్ధం. నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేసి తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 2 గిన్నెల గోధుమ పిండికి 1 గిన్నె బెల్లం తురుము కొలత. 1/2 కప్పు నీళ్లు వేసి బెల్లమంతా కరిగి కాస్త గట్టిపాకం వచ్చాక యాలకుల పొడి, వేయించిన కొమ్ములు వేసి మొత్తమంతా బాగా కలిసేలా కలిపి పూర్తిగా చల్లారిన తర్వాత